దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ఈరోజు ఆదివారం అండి. మీరందరు కుటుంబాలుగా బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరానికి, ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర మందిరానికి ఒకవేళ ఇంటి పరిస్థితి బాగాలేక రాలేని పక్షంగా లైవ్ చూడండి. మీరు మన మినిస్ట్రీ ఫాలో అవుతున్న వారు ఉదయకాలం 7 నుంచి 9, 5 నుంచి 6, 10 నుంచి 12, సాయంత్రం 5:30, 4 ఆరాధన లైవ్ వస్తుంది. కానీ మీరు కుటుంబంతో పాటు మందిరంకే వచ్చి వ్యక్తిగతంగా మమ్మల్ని నేరుగా అంటే దేవుని ఆరాధించి ప్రార్థన చేసి కలిసి వెళ్ళొచ్చు. కాబట్టి మీ కుటుంబాల్లో సమస్యల, బాధల, కష్టాల, దుఃఖాల, వేదన, కన్నీర ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మీద కృప చూపుతున్నాడు, నీ కనికరము, ఆయన వాత్సల్యత నీపై కుమ్మరించబోతున్నాడు. తల్లి తండ్రి విడిచిన నిన్ను విడివని దేవుడు, ఎడబాయిన దేవుడు ఆయన. ఈరోజు నీ పక్షంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు. నీ ప్రార్థనలన్నిటికీ కూడా ప్రభు జవాబిస్తాడు. ఈ చక్కటి మాట మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, మనం చేసే ఏ ప్రేయర్ వేస్ట్ కాదు. దేవుని దీవెనలు మనం పొందుతాం, ఆత్మీక మేలు పొందాలి. తప్పకుండా అన్ని మేలులు పొందుతాం. ఈరోజు ఒక్క మాట చదువుకుందాం. నేను చదువుతున్నాను దేవుని వాగ్దానం, అందరు విందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం అద్భుతమైన 19వ వచనం 2వ మాట. జనమ నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడువు, ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును. అంటే నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఇక కన్నీళ్లు విడవవు. నీ కన్నీటికి నేను ఒక పాట రాశా, మీరు విన్నారా? ఏడవకో ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే. విన్నారండి? అద్భుతమైన పాట. దేవుడు మనందరినీ బలపరిచే సాంగ్ అది. నిజంగా నా హృదయంలో మా కుటుంబంగా, మా సేవా జీవితంలో జరిగిన పోరాటాలు, బాధలు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాటే అనేక హృదయాలను అది ఆదరించింది. నిజంగా మీరందరూ కూడా మీ కన్నీటికి కూడా ఫలితం ఉంది. ఎందుకంటే ఇక నీవు కన్నీళ్లు విడవవు. నీవిక కన్నీళ్లు విడవవు. ఆమెన్. ఈరోజు వాగ్దానం, ఇక నీవు కన్నీళ్లు విడవవు. ఆమెన్. కాబట్టి నీ కన్నీటికి ఒక అద్భుతమైన జవాబు ఉంది. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆత్మీకమైన, ఆర్థికమైన, కుటుంబపరమైన నువ్వు ఎందును బట్టి దుఃఖముతున్నావో దానికి జవాబు రాబోతుంది ఖచ్చితంగా. నీవిక కన్నీళ్లు విడవవు. ఆమెన్. ఈ మాటను పట్టుకుని ప్రార్థన చేయండి. నా కొరకు, ఈరోజు నా జీవితం కొరకు, నా కుటుంబం కొరకు అని ప్రార్థించడమే కాక ఉదయం వాగ్దానం విని అందరూ మందిరానికి వచ్చి దేవుని ఆరాధించండి, స్తుతించండి, ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో గడుపుదాం, ఇంకా బలం పొందాం. మీ అందరికీ మరొక్కసారి వాగ్దానాన్ని ప్రతి కుటుంబాలకి పంపండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ వస్తున్న మాటని మీ వాట్సాప్, మీ గ్రూప్లో, మీ స్టేటస్లో పెట్టుకొని అందరికీ షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి, అప్పులు ఉన్న వారికి, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు కొట్టివేయబడి బిడ్డలకు న్యాయం జరగాలి. మానసిక, శారీరక రుగ్మతలు తీసివేసి ఆత్మబలంతో, ఆరోగ్యంతో నాయన గర్భం లేని గర్భాలు తెరవబడి వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఈరోజు ఎందును బట్టి ఏడుస్తున్నారు దానికి విడుదల ఫలితం దయచేయండి నాయన. ఈ మందిరాలు, సంఘాలు ఆత్మల పంట మేము చూడాలి. సేవకుల బిడ్డల్ని మీరు కాపాడండి. మా భారతదేశం ప్రజలందరినీ రక్షించండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడి శత్రు నుంచి విడిపించండి. రకరకాల యవనులు కలిగే శోధల నుంచి యవన కుమార్తెలు తప్పించి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల సేవలు ఇవ్వడానికి సహాయం చేయండి. కల్వరి మినిస్ట్రీస్ని మీరు దీవించి జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో మీరు ఉండండి. అంతేకాక ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారి జీవితం దీవించబడాలి. ప్రతి వారి మీద శుభములు, రోగ వ్యాధి, చింత, నింద, గాయములన్నిటి నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని విడిపించి గొప్ప చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి, షేర్ చేసి, మంచి కామెంట్స్ పెట్టి మీ వాట్సాప్ స్టేటస్లో, మీ గ్రూప్స్లో అందరికీ పంపండి. మీరు దీవించబడుతున్నారు ఈ సేవ ద్వారా. మరి అందరికీ మీరు పరిచయం చేయాలి కదా. రెండోదిగా మీరు పొందిన మేలులు కూడా ఓ చక్కటి సాక్ష్యం చెప్తూ మన వాట్సాప్ ఆ యొక్క నెంబర్కి మీ యొక్క వీడియో పంపండి. రెండోదిగా ప్రతి ఆదివారం బెల్లంపల్లిలో 3 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర 3 ఆరాధనలు కుటుంబాలుగా పాలు పొందండి. ఈరోజు 3 ఆరాధనలతో పాటు 3 ఆరాధనల ఐలాంటిక్ సర్వీస్ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉంటుంది. అంతేకాక 22వ తారీఖు ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్, మరి శనివారం సాయంత్రం 5 గంటలకి అద్భుతంగా ఉజ్జీవ సభ హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు కుక్కట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ శనివారం 22 సాయంత్రం 5 గంటలకి కుటుంబాలుగా పాలు పొందండి. అందరూ కలిసి ప్రభుని ఆరాధించి దేవుని సన్నిధిలో అనుభవిద్దాం. మూడవదిగా 24, 25, 26, 24 దినాలు ఖమ్మం దగ్గర మదిరాల సభలు, మదిరా చుట్టుపక్కల ప్రాంతాల దైవజనులకు ప్రేమతో ఆహ్వానిస్తూ కుటుంబాలుగా పాలు పొందాం, ప్రార్థిద్దాం, కలిసి ఆరాధిద్దాం. అక్కడున్న డీటెయిల్స్ అన్నీ చూడండి. ఏ గ్రౌండ్లో ఎక్కడనేది మీకు క్లియర్ కట్ ఉంటుంది. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్.